ఇజ్రాయెల్ పాలెస్టీనియన్స్ మధ్యలో ఉన్న గొడవలు ఇప్పుడేమీ కొత్తగా రాలేదు. 100 ఇయర్స్ క్రితమే గొడవలు మొదలయ్యాయి. 100 ఇయర్స్ కిందట ఈ మెడిటరేనియన్ సీ, ఇక్కడ జోర్డాన్ రివర్ ఉంది చూసారా, ఈ మధ్యలో ఏరియాని పాలెస్టైన్ ఏరియా అనేవాళ్ళు. ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో, అంటే 1914కి ముందు దాకా ఈ ఏరియా అనేది ఓటోమన్ మహారాజు పరిపాలించేవాడు. ఫస్ట్ వరల్డ్ వార్ లో ఓటోమన్ రాజు ఓడిపోయాడు. అదే అదనుగా చూసుకొని బ్రిటన్ కంట్రీ ఏం చేసిందంటే పాలెస్టైన్ ఏరియాని తన కంట్రోల్లోకి తీసుకుంది. ఈ పర్టిక్యులర్ టైంలో ఇజ్రాయెల్ అనే కంట్రీ అనేది లేదు. బ్రిటన్ కంట్రోల్లోకి వెళ్లిపోయిన టైంలో పాలెస్టైన్లో అరబ్స్, యూదు కమ్యూనిటీస్ ఉండేవి. వీళ్లలో యూదులు మైనారిటీస్గా, అంటే తక్కువ జనాభాగా ఉండేవాళ్ళు. ప్రెజెంట్ మన కంట్రీలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మైనారిటీ కదా, అట్లా పాలెస్టైన్లో యూదులు మైనారిటీస్గా ఉండేవాళ్ళు. అరబ్స్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉండేది. కానీ తక్కువ పాపులేషన్ ఉన్న యూదులు పాలెస్టైన్ని తమ సొంత ప్రాంతం అని ప్రకటించుకునేవాళ్ళు. అది అరబ్స్కి నచ్చేది కాదు. అలా ఆ రెండు కమ్యూనిటీస్ మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. బ్రిటన్ 1920 నుంచి 1948 వరకు పాలెస్టైన్ని పరిపాలించింది. ఇదిలా ఉంటే ఇదే టైంలో జర్మనీతో పాటు యూరోప్లోని కొన్ని కంట్రీస్లో ఉండే యూదుల్ని చిన్నచూపు చూడటం, వాళ్ళ మీద అక్కడి జనాలు, దురాగతాలు, అటాక్స్ బాగా పెరిగిపోయినాయి. దానివల్ల ఏంటంటే యూరోప్లోని యూదులకి అభద్రత పెరిగిపోయి వాళ్ళ సొంత ప్రాంతం అని చెప్పుకునేటటువంటి పాలెస్టైన్కి మైగ్రేట్ అయిపోయేవాళ్ళు. అట్లా గ్రాడ్యువల్గా పాలెస్టైన్లో యూదులు పెరుగుతూ ఉండడం వల్ల ఆ పాలెస్టైన్ ఏరియా మొత్తాన్ని యూదుల కంట్రీగా ప్రకటించాలనే డిమాండ్ బాగా పెరిగింది. దానికి అప్పటికే ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి అరబ్స్ ఒప్పుకోలేదు. అరబ్స్ పాలస్తీనా అనే పేరుతో ఒక కొత్త దేశం ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఈ గొడవ ఇట్లా ఉందని చెప్పేసి 1947లో యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందంటే పాలెస్టైన్ ఏరియాని యూదు, అరబ్ల కోసం 2 కంట్రీస్గా డివైడ్ చేసి చెరిసగం ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసింది. కానీ అక్కడ పవిత్రమైన ఒక జెరూసలేం అనే సిటీని మాత్రం ఏ కంట్రీకి చెందకుండా ఒక ఇంటర్నేషనల్ సిటీగా ఉంచాలని అనుకున్నారు. ఈ యునైటెడ్ నేషన్స్ డిసిషన్కి యూదులు ఒప్పుకున్నారు, కానీ అరబ్స్ మాత్రం ఒప్పుకోలేదు. దీంతో యునైటెడ్ నేషన్స్ ప్రపోజల్ ఇంప్లిమెంట్ అవ్వలేదు అప్పటి నుంచి కూడా. ఇక ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేక అప్పుడు పాలెస్టైన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటన్ 1948లో తప్పుకొని వెళ్ళిపోయింది. అదే టైంలో యూదుల టాప్ లీడర్స్ తమ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని ఒక దేశంగా ఏర్పాటు చేసుకొని దానికి ఇజ్రాయెల్ అని పేరు పెట్టుకున్నారు. దీనికి పాలెస్టీనియన్స్ ఒప్పుకోకపోవడం వల్ల యుద్ధం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్ని అరబ్ కంట్రీసే కాబట్టి ఈజిప్ట్, జోర్డాన్ దేశాల మిలిటరీ కూడా జోక్యం చేసుకుంది. బాగా వయలెన్స్ కూడా జరిగింది ఆ టైంలో. కానీ పాలెస్టైన్ ప్రజలే, అంటే అరబ్స్ చాలా మంది అక్కడి నుంచి వేరే దేశాలకి పారిపోయారు. అట్లా దాదాపు 1 year పాటు యుద్ధం జరిగితే లాస్ట్కి ఈ ఏరియా మొత్తాన్ని ఇజ్రాయెల్ చాలా వరకు ఆక్యుపై చేసేసుకుంది. దీనివల్ల ఇజ్రాయెల్ పెద్ద దేశంగా మారిపోయింది. అయితే ఈ యుద్ధంలో పాలెస్టీనియన్స్ తరపున పోరాడినటువంటి ఈజిప్ట్ కంట్రీ ఇదిగో ఈ మూలనున్నటువంటి కొంత ల్యాండ్ని ఆక్యుపై చేసుకుంది. ఆ ప్రాంతాన్ని గాజా స్ట్రిప్ అని పిలుస్తున్నారు. అట్లాగే జోర్డాన్ కంట్రీ స్వాధీనం చేసుకున్నటువంటి ఏరియాకి వెస్ట్ బ్యాంక్ అని పేరు పెట్టారు. ఈ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ఏరియాస్లోనే ఇప్పటికీ కూడా పాలెస్టీనియన్స్ నివాసం ఉంటున్నారు. మొత్తానికి జెరూసలేం సిటీని కూడా 2గా డివైడ్ చేసేసి వెస్ట్ పార్ట్ అంతా కూడా ఇజ్రాయెల్ మిలిటరీ, ఈస్ట్ పార్ట్ అంతా కూడా జోర్డానియన్ సైన్యం పంచుకున్నాయి. దీని తర్వాత కొన్నేళ్లు మరీ అంత పెద్ద పెద్ద యుద్ధాలేమీ జరగలేదు. కానీ మళ్ళీ 1967లో మళ్ళీ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఈస్ట్ జెరూసలేంతో పాటుగా వెస్ట్ బ్యాంక్, అట్లాగే గాజా స్ట్రిప్, సిరియన్ గోలన్ హైట్స్, ఈజిప్ట్కి చెందినటువంటి సినాయి ద్వీపాన్ని కూడా ఆక్యుపై చేసుకుంది. అయితే 2005లో గాజా స్ట్రిప్ని ఇజ్రాయెల్ వదిలేసింది. కానీ వెస్ట్ బ్యాంక్ ఇంకా ఇజ్రాయెల్ కంట్రోల్లోనే ఉంది. ఈస్ట్ జెరూసలేంను ఇజ్రాయెల్ తన క్యాపిటల్ సిటీగా అనౌన్స్ చేసింది. అటు పాలెస్టీనియన్స్ కూడా ఈస్ట్ జెరూసలేంని తమ ఫ్యూచర్ క్యాపిటల్గా చెప్పుకున్నారు. అంటే ఇప్పుడు పాలెస్టైన్ అనే కంట్రీ లేదు అక్కడ. ఒకవేళ అరబ్స్తో పాలస్తీనా అనే ఒక కంట్రీ కనుక ఏర్పడితే గనక ఈస్ట్ జెరూసలేంని తమ క్యాపిటల్ అవుతుందని చెప్పి వాళ్ళు ప్రకటించుకున్నారు. ఇక 1967 యుద్ధం వల్ల వేలాది మంది పాలెస్టైన్ ప్రజలు శరణార్థులుగా చుట్టుపక్కల ఉన్నటువంటి గాజా స్ట్రిప్కి, జోర్డాన్ కంట్రీకి, సిరియా కంట్రీకి, లెబనాన్ కంట్రీస్కి వెళ్ళిపోయారు. కొన్నాళ్లకి వాళ్ళు తిరిగి రావడానికి ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. ఈ వెస్ట్ బ్యాంక్ పైన ఇజ్రాయెల్ కంట్రోల్ ఇంకా ఉంది. ఇప్పటికీ చాలామంది పాలెస్టీనియన్స్
ఈస్ట్ జెరూసలేం, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ఏరియాస్ లో నివసిస్తూ ఉన్నారు. వీరికి ఇజ్రాయెల్ కు మధ్య కొన్ని విషయాల్లో ఊరుకూరికే వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ గాజా స్ట్రిప్ అనే ప్రాంతం ఇప్పుడు హమాస్ అనే ఒక సంస్థ పరిపాలనలో ఉంది. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైతే అల్-ఖైదా పరిపాలనలో ఉందో అట్లా అనుకోవచ్చు. ఇజ్రాయెల్ దృష్టిలో ఈ హమాస్ సంస్థ అనేది ఒక ఉగ్రవాద సంస్థ లాగా. ఈ హమాస్ సంస్థ ఎన్నోసార్లు ఇజ్రాయెల్ తో పోరాడింది పాలస్తీనియన్స్ కోసం, తమకు ప్రత్యేక దేశం కావాలని ఇట్లా పోరాడింది. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ హమాస్ అనే ఉగ్ర సంస్థకి ఆయుధాలు చేరకుండా ఇజ్రాయెల్ గాజా బోర్డర్ దగ్గర కాపలా కాయిస్తుంది సైన్యంతో. అయితే ఇజ్రాయెల్ చేస్తున్న ఈ పనులు, ఆంక్షల వల్ల తాము కష్టాల పాలవుతున్నామని చెప్పి గాజా ఇంకా వెస్ట్ బ్యాంక్ ఏరియాస్లో నివసిస్తున్నటువంటి పాలస్తీనియన్స్ చెప్తూ ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ ఈ ఆరోపణలన్నింటినీ కాదని చెప్తూ వస్తుంది. పాలస్తీనియన్స్ వల్ల హింస రేగుతుందని, ఆ హింస నుంచి తమని తాము రక్షించుకోవడం కోసమే తాము ఇట్లా ఎదురు తిరుగుతున్నామని ఇజ్రాయెల్ చెప్తూ వస్తుంది. అయితే ఇక్కడున్న పవిత్రమైన జెరూసలేం సిటీ అనేది జుడాయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ ఈ మతాలకి చాలా ముఖ్యమైంది. జెరూసలేంలో అలక్సా మసీద్ ఉంది. అట్లాగే ఇది ఇస్లాంలో అత్యంత పవిత్రమైన ఒక మసీదుల్లో ఒకటన్నమాట. అట్లాగే ఈ జెరూసలేం సిటీలోనే టెంపుల్ మౌంట్ ఉంది. ఇక్కడ యూదు మతానికి చెందిన వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా చాలా పవిత్రమైంది. దీంతో పాటు చర్చ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ క్రిస్టియన్స్ కి చాలా ముఖ్యమైన ప్లేస్ ఇది. ఇట్లా 3 మతాలకు చెందిన పవిత్ర స్థలాలు ఇక్కడ ఉన్నందుకే ఆ మతాల ప్రజలు మధ్య గొడవలు, హింస జరుగుతూనే ఉన్నాయి. అది కాక ఇజ్రాయెల్ పాలస్తీనియన్స్ మధ్య కొన్ని విషయాల్లో సరైన ఒప్పందాలనేవి జరగట్లేదు. ఇప్పుడు గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ లో ఉంటున్నటువంటి పాలస్తీనియన్స్ ఫ్యూచర్ ఏంటి? వెస్ట్ బ్యాంక్ లో అరబ్స్ అంటే పాలస్తీనియన్స్ ఎక్కువగా ఉంటారు కదా, వాళ్ళతో పాటు యూదులు కూడా కొంతమంది ఉంటారు. ఆ యూదుల ఇళ్ళని అక్కడి నుంచి తీసేయాలా, లేకపోతే అక్కడే ఉంచాలా, లేకపోతే జెరూసలేం సిటీని యూదులు, పాలస్తీనియన్స్ పంచుకోవాలా వద్దా? అసలు ఇజ్రాయెల్ దేశంగా ఉన్నట్టుగానే పాలస్తీనా అనే కూడా ఒక దేశం ఏర్పాటు చేయాలా వద్దా? ఇట్లా కొన్ని అంశాల్లో వీళ్ళ మధ్య చర్చలు ఒక కొలిక్కి రావట్లేదు. లాస్ట్ 25 years గా చూసుకుంటే ఎన్నోసార్లు శాంతి చర్చలు జరిగాయి. అయినా కానీ వీళ్ళ మధ్య వివాదాలు అనేవి సాల్వ్ అవ్వలేదు. అందుకే ఈ హమాస్ సంస్థ ఇజ్రాయెల్ పై అటాక్స్ మొదలుపెట్టింది. మరి ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? సో ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు తిరగబడింది. అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అక్కడి పిఎం బెంజమిన్ నెతన్యాహు హమాస్ పైన పోరాడతామని చెప్పి, యుద్ధం చేస్తామని చెప్పి. సో ప్రెసెంట్ జరుగుతున్న యుద్ధానికి దారితీసినటువంటి 100 ఏళ్ల నాటి పరిస్థితులు ఇవి అన్నమాట. సో యుద్ధం ఏమో గానీ వందలు వేలాది మంది ప్రజలు మాత్రం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. సో ఇది నా ఎక్స్ప్లెనేషన్. ఇజ్రాయెల్ కి అట్లాగే పాలస్తీనియన్స్ కి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది. మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియో పైన లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇంకా కామెంట్ చేయండి. అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అట్లాగే సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లో డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజెస్ ఉన్నాయి. అక్కడ మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని నేను షేర్ చేస్తూనే ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను.